రైట్ రైట్ ఇవాళ కవులు కళాకారులని ఇవాళ ఉద్యమకారుల్ని గౌరవించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది అనే విషయాన్ని కూడా మీ అందరికి గుర్తు చేస్తూ కార్తిక్ గారు మీరు చెప్పండి. రాయల్ కార్తిక్ గారు మీరు చెప్పండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది దాటిపోతోంది. అయితే ఇప్పటి వరకు కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారన్న వ్యాఖ్యలు వినిపించాయి. మరి ఈ వరంగల్ సభ నుండైనా కేసీఆర్ ప్రజల్లోకి వస్తారనుకోవచ్చా? కార్తిక్ గారు. విజయ్ కుమార్ గారు. మీరు చెప్పండి. చెప్పండి. మీరు చెప్పండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఈ సంవత్సరం దాటిపోతుంది. ఇప్పటి వరకు కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఈ వరంగల్ సభ నుండి అయినా కేసీఆర్ జనాల్లోకి వస్తారనుకోవచ్చా? పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు విధానాలు ఒక పార్టీకి సంబంధించి వ్యక్తిగతమైనటువంటి అంశాలు కాకుండా ఆ పార్టీ విధానాలు ఎట్లున్నాయో మనం చూడాల్సినటువంటి ఒక్కొక్క వ్యక్తి ఇది వ్యవహరించే స్టైల్ వేరుంటది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యవహరించే స్టైల్ ఒక తీరుగు ఉంటది, ఇంకో ప్రధానమంత్రి గారు వ్యవహరించే స్టైల్ ఒక తీరుగు ఉంటది. రకరకాల అంతకుముందున్న రాజశేఖర రెడ్డి ఒక తీరుగా, చంద్రబాబు నాయుడు ఒక తీరుగా, అట్లా పార్టీల అధ్యక్షులకు సంబంధించినటువంటి ఒక్కొక్క ఫంక్షనింగ్ స్టైల్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. అల్టిమేట్ గా ఏంది, ఓ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఆ రాజకీయ పార్టీ విధానాలు ఏ రకంగా ఉన్నాయి, ప్రజలతో ఏ రకంగా ఉన్నారు, ఆ పార్టీ ఏ రకంగా వెళ్తుంది అనేది, పరిపాలన ఎలా చేస్తుంది, పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తుంది అనేది చూడాల్సినటువంటి అంశం ఉంటుంది. జయలలిత ఒక రకమైనటువంటి స్టైల్. అట్లాంటి ఈ మనం పర్సనల్ వ్యక్తిగతంగా ఉన్నాడు, ఎక్కడున్నారు మనిషి ఎక్కడుండో అనేటువంటి అంశం కంటే కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫైటింగ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ ఉందనుకోండి, అసెంబ్లీలో ఆ పార్టీ ఏ రకంగా వ్యవహరిస్తుంది, పార్లమెంటు ఏ రకంగా వ్యవహరిస్తుంది, ప్రజల్లో నిరంతరం ప్రజా సమస్యల మీద ఏ రకంగా మాట్లాడుతుంది విధానాల పరంగా, అవి ప్రధానమైనటువంటి అంశాలు అయితే. ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ హైదరాబాద్ లో ఉండట్లేరు, ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆ పార్టీకి సంబంధించిన గైడ్స్ ఇచ్చుకుంటూ ఆ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆ పార్టీకి ఇతర పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. వాళ్ళంతా కింది స్థాయిలో పోరాటాలు చేసుకుంటూ ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ అదొక రాజకీయ పార్టీ కార్యక్రమం, అది ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఏప్రిల్ 25న జరిగేటువంటిది. ఆ పార్టీ ఓడిపోయింది. ఆ పార్టీ మీరు అన్నట్టు ప్రజలు ఈసారి ఓట్లు వేయలేదు, ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి ఎలా రావాలి అనే అంశం మీద ప్రజల్లో చైతన్యం చేసుకుంటూ వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఆ పార్టీ కార్యక్రమం ఇప్పుడు ఈ రకమైన మేము ఓడిపోయిన తర్వాత రాష్ట్రం ఏ రకంగా ఉంది, ప్రజలు మీరు అవగాహన చేసుకోండి, మీకు అన్ని రకాల మేము ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చి 16 నెలల్లో ఏ రకమైనటువంటి ఉంది, మీరు బేరీజ్ వేసుకోండి, మీకు ఏ రకంగా ఉంది అనే అంశాన్ని ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా వైఫల్యం చెందినటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో చెప్తున్నది ఏంటిది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి అంశాలు ప్రధానంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఒకటి రైతు బంధు కావచ్చు, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటిది కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ఆదాయం పడిపోయినటువంటిది. మీకు ఎందుకు పడిపోయింది రాష్ట్ర ఆదాయం మరే చెప్పాలి. ఎందుకంటే గ్రోత్ రేట్ మన అసెంబ్లీలో ఫైనాన్స్ సంబంధించి బడ్జెట్ పెట్టినప్పుడే చెప్పారు, గ్రోత్ అంతకుముందు 11-12% ఉన్నటువంటి గ్రోత్ రేటు మన 9 చిల్లరకే ఉన్నటువంటిది ఆ బడ్జెట్ లోనే తెలిసిపోయినటువంటిది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఈ అన్ని రకాల ప్రజల్లో డబ్బులు చేతులు ఆడట్లేదు, రొటేషన్ జరగట్లేదు. రకరకాల ముఖ్యమంత్రి గారు కొన్ని సందర్భాల్లో అప్పు బుడతలేదు అనేస్తే దివాలా తీసింది రాష్ట్రము, అప్పు బుడతలేదని చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ కి 16 నెలలకే ఈ రకమైనటువంటి వాతావరణం వస్తుందా? ఎందుకు అప్పులు ఉన్నాయనేది మీరే చెప్పారు. అప్పులు ఉన్నటువంటి అంశాన్ని మీరు ప్రధానంగా ఎలక్షన్ సమయంలో కూడా చెప్పారు, ఈ అన్ని అప్పులు. కానీ వచ్చిన తర్వాత మీరు ఆదాయం ఇంతే వస్తుంది, నెలకు 18,500 కోట్లు వస్తుందని ముఖ్యమంత్రి చెప్తున్నటువంటిది, మీరు అంతకుముందు ఎంత వచ్చిందో అంతే వస్తే ఆదాయం వస్తే ఇక మీరు సొంతంగా సంపద ఏం క్రియేట్ చేసినట్టు? దాని 18,000 ఉన్న దాన్ని 27,000 కోట్లకు పెంచండి, 30,000 కోట్లకు ఆదాయాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఉంటుంది.
ఆ రకమైనటువంటి ఆదాయాన్ని పెంచకుండా ఏ ఉన్నదే అనే ఇంకా మొత్తం ఆదాయం తగ్గుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎట్లున్నాయి, విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఇచ్చిన హామీలకు ఆదాయం తగ్గేసరికి ఏం నెరవేర్చలేక రకరకాల ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రుణమాఫీ చేస్తాను పూర్తి స్థాయిలో చేయలేదు, రైతు బంధు ఇస్తాను తగ్గించేశారు, అది కూడా అందరికి ఇంకా మార్చి 31 వరకు అందరికి ఇస్తా అన్నారు, 3 ఎకరాల వరకు కూడా అందరికి అందనటువంటి సిచ్యువేషన్. అది కీలకం కదా. రాష్ట్రంలో ఎక్కువ శాతం ఆధారపడి రైతు బంధు మీద ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉన్నారు, వ్యవసాయానికి అందించలేకపోయినటువంటిది. ఇతర పథకాలు అదేవిధంగా పెన్షన్లు పెంచుతామన్నారు, 4,000 రూపాయలు వచ్చే నెల అధికారం వచ్చిన నెలలనే పెంచుతామన్నారు, అది పెంచలేదు. ఇట్లాంటి వైఫల్యాలన్నీ ఆ పార్టీ బహిరంగ సభలో ఆ పార్టీ రజతోత్సవ సందర్భంగా మేము 10 సంవత్సరాలు మేము ఉద్యమం చేశాము, తెలంగాణ తెచ్చాము, పరిపాలన చేసి 10 సంవత్సరాలు చేసి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చాము, ఇప్పుడు ఈ 16 నెలల్లో మీరు పోల్చుకోండి, మీరు ఏ రకంగా ఉంటుంది అనేది చూడండి అనేది మళ్ళీ మేము మాకు అధికారం ఇవ్వండి, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో నెక్స్ట్ 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత మాకు ఇవ్వండి అనేది ఆ పార్టీ చేసుకోనబోయే ఆ పార్టీ కార్యక్రమం ఉంది. అదొక కార్యక్రమం తీసుకుని ఆ పార్టీ నిర్వహించుకుంటున్నటువంటి వాస్తవానికి కూడా అదే కనిపిస్తుంది కదా. మరి మనకు ఆదాయం ఎందుకు తగ్గిపోయింది, ఆదాయాన్ని ఎందుకు పెంచలేకపోతుంది ప్రభుత్వం? ముఖ్యమంత్రి లాంటి వాళ్ళే నిరంతరం దివాలా తీసింది అని ఎందుకు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రానికి వచ్చింది. 16 నెలల్లో మీరు మొత్తం ఒక 60 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది, ఓ మేనిఫెస్టో కమిటీ వేశారు, మాకు ఇన్ని అప్పులు ఉన్నాయని తెలుసు, ఇంత ఉందని తెలుసు, మేము సంపద క్రియేట్ చేసే మేము ప్రజలకి ఈ పథకాలన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. మీరు 60 సంవత్సరాల పాలనా అనుభవం ఎట్టుపోయింది? మరి ఇవన్నీ జీరో. ఎందుకు ఈ రకమైనటువంటి ఎక్కడ చూసినా ఒక రకమైనటువంటి అసంతృప్తి ఎందుకు వస్తున్నది? కనీసం ఇప్పుడు సగం జనాభాకు ప్రజా ప్రాతినిధ్యం లేదు, మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నటువంటిది. ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వం అని చెప్తుంటే ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధులు ఒక క్యాబినెట్ లో లేకపోతే ఆ జనాభా ఎట్లా? సగం జనాభా అన్నట్టు. హైదరాబాద్ రంగారెడ్డి అంటేనే దాదాపు 2 కోట్ల జనాభా, 4 కోట్ల వరకు జనాభా ఉంటే దాదాపు సగం జనాభాకు ప్రాతినిధ్యమే లేదు. అటువంటి సిచ్యువేషన్ లో పరిపాలన కొనసాగుతుంది. అది కాదు కదా మనం తెలంగాణ తెచ్చుకున్నటువంటిది. ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళకు ఏ రకంగా జరుగుతుంది, మనకే రకంగా న్యాయం జరుగుతుంది అనేది కూడా చూసుకోవాల్సిన. మళ్ళీ అది లేదా అంటే దేశాన్ని సాగుతున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటైంది. ఎందుకైంది మరి? అంతకుముందు లేదు కదా. 2014 ముందు తెలంగాణ నిరంతరము డబ్బులు ఇచ్చేటువంటి లేదుగా, నిరంతరం అడుక్కునేటువంటి సిచ్యువేషన్లే ఉన్నాం కదా. మరి దాంట్లో మన జిఎస్డిపి పెరిగి కేంద్రానికి దేశానికి డబ్బులు ఇస్తున్నాం, అది ఒక గర్వకారణమే కదా. వ్యవసాయ ప్రొడక్షన్ పెరిగింది, వడ్లు ఉత్పత్తి ఎంత జరిగిందని చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ రకమైనటువంటి వాతావరణం నుంచి క్రమంగా తగ్గిపోతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతుంది, ఆదాయం తగ్గిపోతుంది, జిఎస్డిపి పెరగాల్సిన రేట్లో పెరగట్లేదు. అప్పులు మళ్ళీ ఏంది, జిఎస్డిపి కంటే గతంలో 27% ఉండే ఇప్పుడు ఇది 35% వరకు పోయినాయి. ఇవన్నీ మళ్ళీ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి లోన్లు రాకుండా ఉండటానికి, భూములను వేలం వేయడానికి ఎస్సీఏ భూములను తాకట్టు పెడితే ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాదు, ఎక్కువ తీసుకోవచ్చు అనేది. అక్కడ ఆ రకమైనటువంటి ఇబ్బందులే వచ్చాయి. ఏది కూడా అన్ని సగం పనులైనట్టే కనిపిస్తుంది. ప్రజల్లో రకమైనటువంటి అసంతృప్తి కనిపిస్తుంది.